యేసు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద శరీరధారుడిగా జీవించారు, శరీరధారుడిగా నడిచాడు, బ్రతికాడు. ఆయన జీవించిన దినాల్లో ఉదయకాలమే లేచి ఆయన గ్రామాల్లోనికి, పట్టణాల్లోనికి, దేశంలోనికి వెళ్ళి సువార్త చెప్పేవారు. ఆయన సువార్తను చెబుతూ ఆయన దగ్గరకు వచ్చిన అనేక మందిని బాగు చేసేవారట, స్వస్థపరిచేవారట. గట్టిగా హల్లెలూయా చెప్పండి. వచ్చిన వారందరూ కొనక యేసయ్య దేవుని మాటలు ప్రకటించి వారికున్న రోగముల నుంచి, బలహీనతల నుంచి, అనారోగ్యముల నుంచి యేసు విడిపించాడు. ఎందుకు బాగు చేశారంటే వారున్న సమస్య, వారున్న బలహీనత, వారున్న రోగం ఏ వైద్యుడు చేయలేడు, ఏ వైద్యుడు బాగు చేయలేడు, ఏ వైద్యుడు కూడా స్వస్థపరచలేడు. అందుకని ఆయన దగ్గరకు వచ్చిన వారందరినీ బాగు చేశాడు. ప్రభు అంటున్నాడు, ఆ రోజే కాదు ఈ రోజు కూడా ఇక్కడికి వచ్చిన వారందరినీ బాగు చేసి దేవుడు పంపబోతున్నాడు. గట్టిగా చెప్పకూడదా? నిన్ను, నన్ను, మనల్ని ఇక్కడికి వచ్చిన ఏ దుఃఖముతో, వేదనతో, బాధతో, రుగ్మతతో, వ్యాధితో నువ్వు వచ్చావో ఆ సమస్యను చేసి ఏం చేయబోతున్నాడంటే బాగు చేసి పంపబోతున్నాడు. సాయంత్రం అయిపోయింది, సాయంకాలం అయ్యేటప్పటికి పొద్దుగూగుతుంది కదా. శిష్యులు వచ్చి యేసు ప్రభువుకి అంటున్నారు, ప్రభువా ప్రభువా వీళ్ళను పట్టణంలోకి పంపించు, వీళ్ళు వెళ్ళి ఏదైనా తినడానికి ఆహారం తెచ్చుకుంటారు, వీరిని విడిచిపెడదామంటున్నారు. యేసయ్య అంటున్నాడు, పండి వాటిని నా యొద్దకు తీసుకురండి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్య చెప్పారో ఆ శిష్యులు ఆ రొట్టెలు, ఆ చేపలు తీసుకుని వెళ్ళారట. కేవలం 5 రొట్టెలు, 2 చేపలు కాదు, చిన్న చేపలు. గట్టిగా వెళ్ళారండి. అంటే చిన్న చేపలు. అవసరత ఏమో చాలా ఉంది, కానీ ఉన్నదేమో కొంచెమే ఉన్నది. ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. ఏమిటా సమస్య అంటే అది వారికి సరిపోదు. కానీ ప్రభు అంటున్నాడు, దానిని నా వద్దకు తీసుకొని రండి, వాటిని నా వద్దకు తీసుకొని రండి. నేనంటున్నాను, నువ్వెక్కడికి వెళ్ళినా సహాయం పొందుకోలేవు, మనుషుల దగ్గరికి వెళ్తే పొందుకోలేవు, నాయకుల దగ్గరికి వెళ్ళినా నీకు సహాయము రాదు. కానీ యేసు దగ్గరకు వచ్చిన నీవు వట్టి చేతులతో తిరిగి నిన్ను పంపడో. డాక్టర్ చెప్తాడు, ఛాన్స్ లేదమ్మా, ఆపరేషన్ అయిపోయింది, సారీ, అవల్ల కాదు అంటారు. యేసు ప్రభువులో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే వాళ్ళు కాదు అంటే ఆయన అవును అంటాడు. డాక్టరు చెయ్యలేనిది, నా వైపు చూడండి, డాక్టరు చెయ్యలేనిది యేసయ్య మాత్రమే చేయగలడు. ఎందుకు ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన అంటే డాక్టర్లు చేయలేని కార్యాలు జరిగించే స్థలమే ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన. గట్టి చప్పట్లు కొట్టాలి.
నేను చెప్తున్నా సవాల్, దేవుడు చేయలేని కార్యం ఈ భూమి మీద ఏది లేదు. దగ్గరగా చెప్పండి. నేను చెప్పగలను, ఆయన మాత్రమే శక్తివంతుడు, ఆయన మాత్రమే దమ్మున్న దేవుడు. యేసు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద శరీరధారుడుగా జీవించారు, శరీరధారుడుగా నడిచాడు, బ్రతికాడు. ఆయన జీవించిన దినాల్లో ఉదయకాలమే లేచి ఆయన గ్రామాల్లోనికి, పట్టణాల్లోనికి, దేశంలోనికి వెళ్ళి సువార్త చెప్పేవారు. ఆయన సువార్తను చెబుతూ ఆయన దగ్గరకు వచ్చిన అనేక మందిని బాగు చేసేవారట, స్వస్థపరిచేవారట. ఒక రోజున యేసు ప్రభువారు ఆ సంగతి విని ఆయన ఏకాంత ప్రార్థనకు బయలుదేరును అని మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఆయన గురించి ఒక మాట ప్రారంభంలో రాస్తాడు. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 13వ వచనం నుండి ఒక మాట ఉంటుంది. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రాంతమునకు ఏకాంతముగా వెళ్ళాడని ఉంటుంది. మీరు నా వైపే చూడాలి. ఆ సంగతి విని యేసు ప్రభువారు దోణి ఎక్కి అద్దరి భాగానికి వెళ్ళిపోయి ఒక్కడే ఒక కొండ భాగములో అరణ్య ప్రాంతంలో కూర్చున్నారు. ఏ సంగతి విన్నారు యేసు ప్రభు అంటే, బాప్తిస్మిచ్చు యోహానుని చంపేశారట. బాప్తిస్మిచ్చు యోహాను తలను శిరచ్ఛేదనం చేశారట. ఆయనను గూర్చిన సంగతి యేసు ప్రభువారు విన్నారు, యోహానును చంపారని. విన్న తర్వాత యేసయ్య ఏం చేశారంటే ఏకాంతముగా ప్రార్థనకు కొండ భాగానికి వెళ్ళారు. నా వైపే చూడాలి. ఆయన కొండ భాగానికి ఏకాంతముగా ప్రార్థనకు వెళ్ళాడు అన్న సంగతిని విని ఆ పట్టణంలో ఉన్న పడికలేనని మీకెవరు తెలుసు, నేను ఇక్కడున్నానని మీకెవరు చెప్పారంటే తెలుసుకున్నారంతే. తెలుసుకుని యేసు ప్రభు వారు ఎక్కడ ఉన్నారో అక్కడికి పరుగులు తీసుకుంటూ వెళ్ళారు. వచ్చిన వారందరితోనట యేసయ్య దేవుని మాటలు ప్రకటించి వారికున్న రోగముల నుంచి, బలహీనతల నుంచి, అనారోగ్యముల నుంచి యేసు విడిపించాడు. బిగ్గరగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. స్వస్థపరిచాడట యేసయ్య అందరినీ, బాగు చేశాడట యేసయ్య అందరినీ. ఎందుకు బాగు చేశారంటే వారున్న సమస్య, వారున్న బలహీనత, వారున్న రోగం ఏ వైద్యుడు చేయలేడు, ఏ వైద్యుడు బాగు చేయలేడు, ఏ వైద్యుడు కూడా స్వస్థపరచలేడు. అందుకని ఆయన దగ్గరకు వచ్చిన వారందరినీ బాగు చేశాడు. ప్రభు అంటున్నాడు, ఆ రోజే కాదు ఈరోజు కూడా ఇక్కడికి వచ్చిన వారందరినీ బాగు చేసి దేవుడు పంపబోతున్నాడు. గట్టిగా చెప్పకూడదా? నిన్ను, నన్ను, మనల్ని ఇక్కడికి వచ్చిన ఏ దుఃఖముతో, వేదనతో, బాధతో, రుగ్మతతో, వ్యాధితో నువ్వు వచ్చావో ఆ సమస్య నుంచి చేసి ఏం చేయబోతున్నాడంటే బాగు చేసి పంపబోతున్నాడు. ఆయన స్వస్థపరిచాడు, బాగు చేశాడు, అందరిని ముట్టుకున్నాడు, తాకాడు, బాగు చేశాడు. సాయంత్రం అయిపోయిందట, సాయంకాలం అయింది. సాయంకాలం అయ్యేటప్పటికి పొద్దుగూగుతుంది కదా. శిష్యులు వచ్చి యేసు ప్రభుతో అంటున్నారు, ప్రభువా వీళ్ళను పట్టణంలోకి పంపించు, వీళ్ళు వెళ్ళి ఏదైనా తినడానికి ఆహారం తెచ్చుకుంటారు, వీరిని విడిచిపెడదామంటున్నారు. యేసయ్య అంటున్నాడు, వారిని విడిచిపెట్టొద్దు, వారు ఇక్కడే ఉండాలి. మరి వీళ్ళకి ఆకలి ఎట్లా, తినడానికి ఎట్లా అంటే అది మీరే పెట్టండి అంటున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మేమా భలే చెప్పారు ప్రభువా, మా దగ్గర ఏముంది, మీరు వచ్చినప్పుడే మేము కూడా మీతో వచ్చాం, మా దగ్గర ఏమి లేదు అన్నారు. లేదు మీరే ఏదో ఒకటి చేయండి అన్నాడు.
మన దగ్గర ఏముందిరా అని ఒకరికొకరు మాట్లాడుకుంటుంటే ఒక యవ్వనస్తుడు, ఒక చిన్నోడు ప్రభువారు అంటున్నారు, వాటిని నా యొద్దకు తీసుకొని రండి అంటున్నాడు. 14, 15, 16, 17 వచనాల్లో మాటలు ఉంటాయి. మీరు తర్వాత చదువుకోండి. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 14, 15, 16, 17 వచనాలు ఈ మాటలన్నీ ఉంటాయి. వేటిని తీసుకురమ్మంటున్నాడు? వాటిని ఏం కావాలని వారు అడిగారు? భోజనం. అయితే భోజనం అక్కడ ఉందా అంటే లేదు, సమృద్ధిగా లేదు. వారికి ఒక సమస్య వచ్చింది, వారికి ఒక ఇబ్బంది వచ్చింది, వారికి ఒక అవసరత వచ్చింది, వారికి ఒక అక్కర వచ్చింది. ఆ అవసరత, ఆ సమస్య వారి దగ్గర పరిష్కరించుకోవడానికి ఏమీ లేదు. అయితే ప్రభు ఏమంటున్నాడంటే, వాటిని నా యొద్దకు తీసుకురండి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్య చెప్పారో, ఆ శిష్యులు ఆ రొట్టెలు ఆ చేపలు తీసుకుని వెళ్ళారట. కేవలం 5 రొట్టెలు 2 చేపలు కాదు, చిన్న చేపలు. గట్టిగా వెళ్ళారండి. అంటే చిన్న చేపలు. అవసరత ఏమో చాలా ఉంది, కానీ ఉన్నదేమో కొంచెమే ఉన్నది. ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. ఏమిటా సమస్య అంటే అది వారికి సరిపోదు. నా వైపు చూడాలి. ఏమిటా ఇబ్బంది అంటే అది వారికి సరిపోదు. సమస్య అంటే అది వారికి సరిపోదు. కానీ ప్రభు అంటున్నాడు, దానిని నా వద్దకు తీసుకొని రండి. వాటిని నా వద్దకు తీసుకొని రండి. తీసుకుని వెళ్ళారట యేసయ్య దగ్గరికి. యేసయ్య దగ్గరికి తీసుకుని వెళ్ళగానే యేసయ్య ఆ రొట్టెలను, మనం కూడా భోజనం తినేటప్పుడు నిదానంగా తింటే ప్లేట్ ప్రక్కన ఒక్క మెతుకు కూడా పడదు. హడావుడిగా, ఆతృతగా, కంగారుగా తింటే ఏమవుద్ది? పడిపోతుండే. ఆకలేసేవాడు తినేటప్పుడు పడిపోతుంటాయి, ఆకలి అయినోడు తినేటప్పుడు పడవు. వాడు క్లాస్గా తింటాడు, కింద పడదు. ఆకలేసేవాడు తింటాడు, గబ కలిపేస్తుంటాడు. వారు కూడా అట్లాగే తిన్నారేమో, ముక్కలన్నీ పడ్డాయి. అయితే ముక్కలు ఏరితే 12 గంపలు వచ్చినాయట. అద్భుతం. ఎందుకు అద్భుతం జరిగింది? ఎందుకు అద్భుతం జరిగిందంటే, యేసు ప్రభు చేతిలోకి వచ్చాయి రొట్టెలు. యేసు ప్రభు చేతిలోకి రాబడ్డాయి రొట్టెలు. అందుకని అద్భుతం జరిగింది. అందుకని సమస్య పరిష్కరించబడ్డది. అందుకనే అక్కర తీర్చబడ్డది. అయితే ప్రభువు దీని నుంచి నీతో, నాతో, మనతో ఏం మాట్లాడాలనుకున్నారంటే, వాటిని నా యొద్దకు తీసుకురండి అని ప్రభువు చెప్పినట్లుగా ఈరోజు ప్రభు అంటున్నాడు, వాటిని నా యొద్దకు తీసుకురండి అని నీతో కూడా చెబుతున్నాడు. వేటిని తీసుకురావాలి ప్రభు దగ్గర కంటే? వారు సమస్య ఏది ఉందో అది తీసుకొచ్చారు, వారు అక్కర ఏది ఉందో అది తీసుకొచ్చారు, వారు అవసరత ఏది ఉందో అది ప్రభు దగ్గర తీసుకొచ్చారు. ఈరోజు ప్రభు నీతో చెబుతున్నాడు. ప్రభు అంటున్నాడు, నీ సమస్య ఏమిటో, నీ అవసరత ఏమిటో, నీ అక్కర ఏమిటో, నీ దుఃఖం ఏంటో, నీ బాధ ఏంటో ప్రభు అంటున్నాడు, నా దగ్గరకు తీసుకురండి. చెప్పండి కొడదాం. హల్లెలూయా. ఆయన వద్దకు నువ్వు తీసుకురావాలి. నీ సమస్యను మనుషుల దగ్గర కాదు, నీ అవసరతను బంధువుల దగ్గర కాదు, నువ్వు రోగం వచ్చినప్పుడు వైద్యుల దగ్గర కాదు, నువ్వు సమస్యలు ఉన్నప్పుడు కుటుంబీకుల దగ్గర కాదు, నువ్వు దుఃఖంలో, వేదనలో, బాధల్లో ఉన్నప్పుడు మనుషుల దగ్గర కాదు నువ్వు రావాల్సింది. ప్రభు అన్నాడు, నీ సమస్య నా దగ్గరకు తీసుకురా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు? మన సమస్యలని, మన బాధలని, మన దుఃఖమును, మన కన్నీటిని, మన వేదనను ఎవరి దగ్గర తీసుకెళ్ళాలంటే యేసయ్య దగ్గరకు తీసుకెళ్ళాలి. కానీ మనం ఏం చేస్తున్నాం బిడ్డ? కానీ మనం ఏం చేస్తున్నాం? బాధ రాగానే బంధువుల వైపు చూస్తున్నాం, కష్టం రాగానే స్నేహితులకు ఫోన్ చేస్తున్నాం, అవసరతలు రాగానే కుటుంబీకులతో ఫోన్లో మాట్లాడుతున్నాం. బాబాయ్ కొంచెం బాగలేదురా, కొంచెం సహాయం చేయవా అంట. వాళ్ళు ఏమంటారంటే, దీనిదేముందిరా, రావచ్చే పొద్దుట అంటూ. వాడు అనగానే ఆశతో ప్రొద్దుటే నువ్వు బండి వేసుకుని వెళ్ళిపోతా. నువ్వు వెళ్ళేసరికి మీ బాబాయ్ ఇల్లు తాళం వేసి ఉంటుంది.
బాబాయ్ ఫోన్ చేద్దాం, ఇంటి తాళం వేసి ఉందని బాబాయ్ ఫోన్ కొడుతుంటే బాబాయ్ ఫోను స్విచ్ ఆఫ్. ఎప్పటికో కలుస్తాడు. ఏం బాబాయ్ భలే చేసావు, నీ దగ్గరకు వచ్చాను కదా, నువ్వు రమ్మంటూ ఎలా చేసావేంటంటే, అరే నేను అనుకున్నా కానీ రా, మర్చిపోయాను నిన్ను, నీకు ఇద్దామనుకున్నాను కానీ రా, టయానికి అయిపోయినీరా, నీకు చేద్దామనుకున్నాను కానీ నా వల్ల కాలేదురా, నీకు ఏదో ఇద్దామనుకున్నాను నా వల్ల కాలే. ఇది మనుషుడు చెప్పే మాట, ఇది నీ బంధువు చెప్పే కారణం, ఇది నీ బంధువులు నీ స్నేహితులు నీతో చెప్పే మాట. కానీ దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా దగ్గరకు వస్తే మీ సమస్యను పరిష్కరిస్తా, నా దగ్గరకు వస్తే మీ అక్కర తీరుస్తా, నా దగ్గరకు వస్తే మీ రోగములు బాగు చేస్తా. ప్రపంచంలో ఎవడు, ఏ స్నేహితుడు, ఏ తండ్రి, ఏ బంధువు, ఏ కుటుంబీకుడు చెప్పని ఒకే ఒక మాట యేసు ప్రభు చెప్పాడు, నా దగ్గరకు వస్తే నీ అవసరతను తీరుస్తాను, నా దగ్గరకు వస్తే నేను బాగు చేస్తాను, నా దగ్గరకు వస్తే నీ అక్కర తీరుస్తాను, నా దగ్గరకు వస్తే నిన్ను స్వస్థపరుస్తాను. ఎవడి వల్ల కాదు, నీ అవసరత తీర్చడం ఎవరి వల్ల కాదు, నీ కుటుంబాన్ని కట్టడం ఎవరి తరము కాదు. ఒక భార్య భర్తలు కొట్టుకున్నారు, విడిపోయారు, వాళ్ళు విడిపోయి దూరంగా ఉన్నారు. ఈ భార్య ఏం చేసిందంటే పోలీసు వాళ్ళని ఆశ్రయించింది. ఆశ్రయించి వాళ్ళు అంటున్నారు, మేము చెప్తాలే అమ్మాయిలు, రేపు అని కొట్టి పంపిస్తాం నీ భర్త నీ దగ్గరకు అన్నారు. ఈ అమ్మాయి ఏం చేసిందంటే సంతోషంతో ఆనందంతో వెళ్ళిపోయింది. నేను అడిగాను, ఆ పోలీస్ అయింది, సార్ జరుగుద్దా అన్న. తమ్ముడు, రోజుకి ఎంతోమంది వస్తుంటారు, అందరి మనం ఎక్కడ పరిష్కరిస్తాం, చేద్దాంలే అంటాం, చెప్పండి, చేద్దాంలే అంటాం, కానీ మనం ఏమీ చేయలేం, వాళ్ళ కర్మది అన్నాడు. అయితే వాళ్ళ కర్మను ఎవరు మార్చాలి, వాళ్ళ కర్మను ఎవరు మార్చాలి, వాళ్ళ పరిస్థితులు ఎవరు మార్చగలరు, వాళ్ళ స్థితిగతులు ఎవరు మార్చగలరు, వాళ్ళ కుటుంబాన్ని ఎవరు కట్టగలరు. అందుకే నేను నీ కర్మను మార్చేవాడిని ప్రకటించడానికి ఇక్కడికి వచ్చాను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ బ్రతుకును మార్చేవాడిని ప్రకటించడానికి ఇక్కడికి వచ్చాను, నీ స్థితిగతులను మార్చేవాడిని ప్రకటించడానికి వచ్చాను. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. చెప్పలు కొడదామా? ఓ రాషాత రాఖమా. అవును, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు మనం మనుషుల దగ్గర కాదు వెళ్ళాల్సింది. నాకు కష్టం వచ్చిందండి, నా భార్యను హాస్పిటల్కి తీసుకుపోవాల్సి వచ్చింది. ఎప్పుడు అడగలా, సేవ ప్రారంభంలో ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు, 25 సంవత్సరాలు మాకు వివాహమై, ఇది కావాలని నాకు ఎప్పుడు అడగలా, ఇది తెచ్చి పెట్టండి అని ఎప్పుడు అడగలే, ఇది ఇవ్వండి అని ఎప్పుడు అడగలే. ఒక్కసారి అడిగానండి, నన్ను ఒక్కసారి హాస్పిటల్ తీసుకెళ్ళండి. నేను గర్భవతిని, నిండుగా గర్భవతిని. ఒకసారి నన్ను తీసుకువెళ్తే బేబీ ఎలా ఉన్నదో డాక్టర్లు చెప్తారన్నది. ఎంత వద్దన్నాను, ఒక 500 అవుద్దన్నది. ఒకే సరే అని సైకిల్ వేసుకొని బయలుదేరి తెలిసిన ఒక మాస్టర్ గారిని అడిగాను. ఆయన అన్నాడే, దాన్నే ఉందా మాస్టర్ గారు, 500 రా పొద్దుటేరా అన్నాడు. పొద్దుటే సైకిల్ వేసుకొని వెళ్ళేసరికి హడావుడిగా ఉన్నవారు వాళ్ళు. సార్ ప్రైజ్లాడు అన్న. ఓ ప్రైజ్లాడు, నువ్వా వచ్చావా? అరే భలే మర్చిపోలేదయా అన్నాడు. ఏ సార్ అన్న? నీ మర్చిపోయినా బా. సరే సార్, అవసరం నాది కదా. మేము స్కూల్కి వెళ్తున్నాం, టీచర్స్ కదా, ఒంటిపూట బళ్ళు మాకు. సిస్టర్ని అక్కని స్కూల్లో దించి వస్తా, ఇక్కడే ఉన్నాను. సరే కదా, వెంటనే వస్తాలే నేను నిలబడ్డా. 7 గంటలకు వెళ్ళారు వాళ్ళు, 8 అయింది రాలే. 9, 10, 11, 12 కూడా రాలే. 1 గంటకి 2 బండి వేసుకొని వచ్చారు. వస్తే నేను
సార్ ప్రైజ్ రాడన్న. ఓరి నీ దుంపదేగా నువ్వు ఇక్కడే ఉన్నావా? ఎండాకాలం కదా, నువ్వు ఇంటికి పోకూడదు అన్నట్టు. లేదు సార్, నా అవసరత అలాంటిది. నేను వట్టి చేతులు తేలితే నా భార్య అని అనుకుంటుంది. ఇస్తున్నారుగా ఎవరా అని అడిగాను. కూర్చో, అక్కడ నుండి వస్తాను, భోజనం చేసి వస్తా, కూర్చోండి. మధ్యాహ్నం భోజనం చేశారు. ఎండాకాలం కదా, తలుపులు వేసుకుని కూలర్ వేసుకున్నారు, డోర్ క్లోజ్ చేశారు, విండోస్ క్లోజ్ చేశారు, కిటికీలు. వాళ్ళు పడుకున్నారండి. 2 అయింది, 3 అయింది, 4 అయింది, రాటలే. కిటికీ దగ్గరికి వెళ్ళి పిలిచాను, సార్. డోర్ తడుతున్నాను, సార్. కూలర్ శబ్దానికి నా మాట వినపడేటలే. 5 అయిందండి. 5 వారు తలుపు తీస్తే నేను బయట నిలబడి ఎండలో, నువ్వు పోలేదా అన్నారు. లేదు సార్, నాకు చాలా అవసరం ఉంది, మా బాబుని ట్యూషన్లో దించొస్తాను ఉండు అన్నాడు. బాబుని ఎక్కించుకొని ట్యూషన్ బయటికి వెళ్ళాడు. వస్తాడు కదా అని నేను నిలబడ్డాను. 6 అయింది, 7 అయింది, 8 అయింది, రాలే. 9 గంటల ప్రాంతంలో బాబుని ఎక్కించుకొని వచ్చాడు బండి మీద. సార్ అని పిలిచా. నువ్వు పోలేదామయ్యా అన్నాడు. లేదు సార్, ఉండి వస్తున్నానని లోపలికి వెళ్ళాడు. 10 అయింది, 11 అయింది, 12 అయింది. తలుపులు వేసేసారండి. గేట్ కాడ నుంచి పిలుస్తున్న పిచ్చోళ్ళ, సార్ ఒక్కసారి తలుపు తీయండి సార్. ఎవరు తలుపు తీయటలే, ఎవరు తలుపు తీయటలే. ఇంటి పక్క వాళ్ళు అంటున్నారా, ఎవరై నువ్వు పిలుస్తున్నావు, కేకలేస్తున్నావు. సార్ నేను దొంగండి కాదు సార్, పాస్టర్ని, డబ్బులు ఇస్తానండి వచ్చాను సార్ అంటే. ఆయన మాట్లాడతాను, మేము నువ్వు వెళ్ళు వెళ్ళు. కిటికీలు కడుకులు తలుపు కొట్టే, డోర్ దగ్గరికి వెళ్ళి పిలిచా, గావు కేకలేసా. ఎవరెవలే, పిలవలే, పలకట్టలే. ఎన్నిసార్లు అరిచినా, ఎన్ని కేకలేసిన, తలుపు తీయలే. సైకిల్ దగ్గరకు వచ్చి సైకిల్ తీసుకుంటే సైకిల్ గాలిపోయింది, టైర్లది. నడిపించుకొని ఇంటికి వెళ్ళా. రాత్రి 1 గంట దాటిపోయి దైవజనులు అంటున్నారు, తలుపు తీసి తెచ్చారా అని అడుగుతుంది. తేలే ఎందుకని ఇస్తానన్న వాడు మోసం చేశాడు. వాడు మాట నమ్మి నేను వెళ్ళను కానీ ఇవ్వలే అని గుమ్మం దగ్గర తల వంచుకొని నిలబడితే నవ్వుజమ్మ చేసి దైవజనులు అంటుంది, ఈ సమయం అంతా దేవుడి దగ్గర గడిపితే అంత బాగుండేదో, రండి పర్వాలే అని ఇద్దరం తెల్లవారులు మోకరేశాం. అనిద్దరం దేవుని సన్నిధిలో మోకరించి అడగడం ప్రారంభిస్తే తెల్లవారి ఉదయం 6 గంటలకు మేము ప్రార్థనలోనే పడుకుని పోయాం. 6 గంటలకు ఒక సహోదరుడు వచ్చి తలుపు కొడుతున్నాడు. ఆ సహోదరుడు వచ్చి తలుపు కొట్టి ఆయన వెహికల్ మా ఇంటి దగ్గర పెట్టి వెళ్తున్నాడు. పాస్టర్ గారు, కళ్ళన్నీ ఎర్రగున్నాయి, ఏం రాత్రి నిద్రపోలే అన్నాడు. జరిగిందంతా చెప్పా. భుజంపై చేసి అంటున్నాడు, మనుషుల దగ్గరికి ఎప్పుడు వెళ్ళకు, ఇదిగో ఈ 500 తీసుకొని జేబులో పెట్టాడు. ప్రభు పాదాల దగ్గర గడిపితే దొరికాయి, మనుషుల దగ్గరికి వెళితే దొరకలా. నువ్వు కూడా మనుషుల దగ్గరికి వెళ్ళి అవమానించబడ్డావు, మనుషుల దగ్గరికి వెళ్ళి సహాయం కోరి చేతులు చాచి అవమానించబడ్డావు. దేవుడు అంటున్నాడు, నీ సమస్య నా దగ్గరికి తీసుకురా, నీ అవసరత ఏంటో నాకు చెప్పు, నీ అక్కరేంటో నాకు చెప్పు, నీ వేదన ఏంటో నాతో చెప్పు, వాటిని నా యొద్దకు తీసుకురండి అని యేసయ్య చెప్పాడు. ఎప్పుడైతే వారి అవసరతను, వారి సమస్యను, వారి అక్కరను యేసయ్య చేతిలో పెట్టారో
వాటిని యేసయ్య ఆశీర్వదించాడు. తిరిగి వారు అక్కర తీర్చాడు. వారు సమృద్ధిగా తిన్నారు. ఈరోజు ప్రభు నీకు కూడా చెబుతున్నాడు, నీ అవసరత ఏంటి, నీ అక్కర ఏంటి, నీ వ్యాధులు ఏంటి, నీ దుఃఖం ఏంటి, నీ బాధ ఏంటి, నీ సమస్య ఏంటి, నువ్వెందుకు వచ్చావు ఈరోజు ఇక్కడికి, నువ్వెందుకు ఈ స్థలానికి ఆరాధనలోకి నడిపించబడ్డావు? మనుషులతో చెప్పుకోలేని సమస్య, బంధువులతో చెప్పుకోలేని బాధల, నీ కుటుంబీకులతో పంచుకోలేని సమస్యల, ఎవరితో చెప్పినా చెప్పకపోయినా పర్వాలే, ఎవరికి చెప్పినా చెప్పకపోయినా పర్వాలే, ఈరోజు నీ సమస్య వినేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన నీ దగ్గరకు వచ్చాడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువారు. గట్టిగా చెప్పకూడదా? అవును, నీ సమస్యను పరిష్కరించే దేవుడు, నీ అవసరతను తీర్చే దేవుడు, నీ అక్కర తీర్చే దేవుడు, నీ వ్యాధులను తొలగించే దేవుడు ఈరోజు నీ దగ్గరకు వచ్చాడు. ఈరోజు నీ దగ్గరకు వచ్చాడు. ఈరోజు నీ దగ్గరకు వచ్చాడు. ఆయన దగ్గరకు వస్తే నీ సమస్య పరిష్కరించబడుద్ది. ఆయన దగ్గరకు వస్తే నీ అక్కర తీర్చబడుద్ది. ఆయన దగ్గరకు వస్తే నువ్వు తిరిగి వట్టి చేతులతో వెళ్ళవు. ఆయన దగ్గరకు వస్తే నువ్వు తిరిగి అదే నిరాశతో నిన్ను పంపడానికైనా మనుషుడు కాదు, పంపడానికైనా వ్యక్తి కాదు. ఆయన నీ అక్కర తీర్చి పంపుతాడు. ఒకసారి యేసు ప్రభువారు తూరు సీదోను అనే ప్రాంతంలోకి వచ్చారు. ఆయన స్వార్థ పరిచర్య మీద పని మీద ఆయన వస్తే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 21వ వచనం నుంచి రాయబడతాయి. మీరెవరు చూడవసరం లేదు, నా మాటలు వినండి చాలు. నేను మిమ్మల్ని తెరిపించను. పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడితే మీ హృదయాలు ఈ ముద్రైపోతాయి. హల్లెలూయా. ప్రభువారు తూరు సీదోనుల ప్రాంతానికి వచ్చాడు. ఆయన వచ్చేటప్పటికి ఒక అమ్మాయి పరుగులు వచ్చింది. పరుగులు వచ్చి, ప్రభువా, అయ్యా అయ్యా. ఏమా, ఏమిటి చెప్పు? నా కుమార్తె దెయ్యము పట్టి బాధపడుతుంది, నా కుమార్తె చీకటాత్మలతో బాధపడుతుంది, నా కుమార్తె భయంకరమైన దురాత్మ చేతబడి శక్తులతో పీడించబడుతుంది అయ్యా, నా బిడ్డను బాగు చేయ్యా అని అడిగింది. యేసుప్రభువు ఏం మాట్లాడుకొని వెళ్ళిపోతున్నాడు. అయ్యా నేనేనయ్యా, అయ్యా నిన్నేనయ్యా, నువ్వు బాగు చేస్తావని వచ్చానయ్యా. కనాను వారిని, కనాను స్త్రీలను యూదులు ముట్టుకోకూడదు, యూదులు వాళ్ళతో మాట్లాడకూడదు. ఆ దినాల్లో సాంప్రదాయం అది. యేసయ్య అంటున్నాడు, ఏమ్మా నేను మీ కొరకు రాలేదమ్మా, ఇశ్రాయేలీయులలో నశించుచున్న వాని కొరకు వచ్చా. నేను మీకు ఏం చేయకూడదమ్మా, నేనేం చేయలేను వెళ్ళు. ఆమె అయినా కూడా వెంటబడుతుందట. అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఆయన ఏమన్నాడు చూద్దాము. ఆ మాటను కొంచెం అది అవసరం. చూడండి, చదవండి. ఆయన అన్న మాట చదవండి. ఆయన 24వ వచనం, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారికై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. ఆయనను ఆమె వచ్చి ఆయనతో అంటున్నది, మొక్కి సహాయం కోరుతుంది, సహాయం కొరకు ఎదురు చూస్తుంది. సహాయం కొరకు ఎదురు చూస్తుంటే యేసుప్రభు అంటున్న మాటలు చూడండి. పిల్లలు తిని రొట్టెను తీసి కుక్క పిల్లలకు వేయుట అది సరైంది కాదమ్మా అని చెబుతున్నాడు. చదవండి, మాట చదవండి. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలు వేయుటకు కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా కుక్క పిల్లలు కూడా తమ యజమానుని బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కల కొరకే కదా చూసేది అని అడుగుతుంది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన సహాయం కొరకు వచ్చి అడుగుతుందట. ఎవరి దగ్గరకు వచ్చింది సహాయం కోసం? చెప్పట్లేదు, మీరు మౌనంగా ఉన్నారు. ఎవరి దగ్గరకు వచ్చింది?
ఎవరి దగ్గరకు వచ్చింది? చెప్పండి, ఎవరి దగ్గరకు వచ్చింది? యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చింది. సహాయం చేస్తాడని వచ్చింది. ఆయన అంటున్నాడు, నేను చేయనమ్మా, పో 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 అన్నాడు. పిల్లలు రొట్టె తీసి కుక్కలు కట్టేస్తామమ్మా, పోవమ్మా పా. ఆమంటుంది, అయ్యా ఇదిగో యజమానుని వైపే కదా మేము కూడా చూసేది, మేము కూడా మా కనులు కూడా యజమానుడి వైపే చూస్తున్నాయి కదా అని అంటుంది. యేసు ప్రభు వారు ఆ మాట ఆవిడ అనగానే ఆశ్చర్యపోయాడు. అమ్మా, నీ విశ్వాసం నీ బిడ్డను బాగు చేసేందుకు పో అన్నాడు. గట్టిగా లేదు చెప్పండి, చెప్పండి, గట్టిగా చెప్పట్లేదు మీరు. హల్లెలూయా. అక్కడ ఎందుకు ఈ మాట నేను మీకు చెప్పానంటే, దేవుని సహాయం కొరకు వచ్చిందట. దేవుని సహాయం కొరకు వచ్చిన ఆ వ్యక్తిని మొదట దేవుడిని చెయ్యను అన్నాడు. ఎందుకు అన్నారంటే, ఆమె నిజంగా నాలో నిలబడదా అని చూడటానికి అన్నాడు. ఎందుకు ఈ మాట నేను దేవుని సన్నిధిలో మాట చెప్తున్నానంటే, కొంతమంది స్వస్థత కొరకు వస్తారు, అద్భుతాల కొరకు వస్తారు, సూచక క్రియల కొరకు వస్తారు, పొందుకోగాని తిరిగి వెళ్ళిపోతారు. ఈ ప్రాంగణంలో, ఈ ఆడిటోరియంలో కొన్ని వందల మంది స్వస్థత పొందారు, కొన్ని వందల మంది హీల్ అయ్యారు. స్వస్థత పొందిన వాళ్ళందరూ ఎక్కడున్నారు అసలు ఈరోజు? అద్భుతాలు పొందుకున్న వాళ్ళందరూ వస్తే ఈ విజయవాడ సిటీ మొత్తం కదిలిపోవాలి. అన్ని వందల మంది స్వస్థత పొందుకున్నారు, కానీ వచ్చారంటే రాలే. దేవుడు కూడా అందుకనే అలా వచ్చి కొంతమంది వెళ్ళిపోతున్నారు. నువ్వు కూడా వెళ్ళిపోతావు కాబట్టి నేనేం చేయను పో అంటున్నాడు. ఈరోజు దేవుడు నీకు కూడా అదే చెబుతున్నాడు. స్వస్థత పొందుకుని తిరిగి వెళ్ళిపోవటం కాదు, అద్భుతం పొందుకుని తిరిగి వెళ్ళిపోవటం కాదు. అద్భుతం పొందుకుని నువ్వు ప్రభు కొరకు సాక్షిగా ఉండాలి. అలా చెప్పట్లేదు. అద్భుతం పొందుకున్న మనం ప్రభుకి ఏమవ్వాలి? సాక్షులుగా ఉండాలి. సాక్ష్యాలు చెప్పండి అమ్మా అని అనగానే తలలో ఉంచుకుంటున్నారు మీరు. ఎన్ని మేళ్ళు, ఎన్ని రోగాలు, ఎన్ని అద్భుతాలు మీ జీవితంలో చేశాడు. నేను వాక్యం చెప్పే ప్రతిసారి నా జీవితంలో యేసయ్య ఇది చేశాడని చెప్తా ఉంటా. ఎందుకని? ఆయనకి కృతజ్ఞత చెల్లించే వారికి మనము ఉండాలి. అందుకని మీరు ఎప్పుడు వచ్చిన ఈ ఆరాధనలు ఏ మేలు పొందుకున్నది, చిన్నదైనా పెద్దదైనా సాక్ష్యం చెప్పాలి. గట్టిగా హల్లెలూయా. సహాయం కొరకు వచ్చింది. యేసయ్య అంటున్నాడు, నీ విశ్వాసము నీ బిడ్డని బాగు చేసేందుకు పో అన్నాడు. ఎప్పుడు ఆ మాట అన్నారో ఇంటికి వెళ్ళి చూస్తేనట, యేసు ప్రభు ఏ సమయంలో స్వస్థత పొందింది పో అన్నాడు, ఆ సమయంలోని ఆ కుమార్తె విడుదల పొందుకున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆవిడేమైంది? సహాయం పొందుకొని వెళ్ళింది. చెప్పండి, సహాయం పొందుకొని వెళ్ళింది. నేనంటున్నాను, నువ్వెక్కడికి వెళ్ళినా సహాయం పొందుకోలేవు. మనుషుల దగ్గరికి వెళ్తే పొందుకోలేవు, నాయకుల దగ్గరికి వెళ్ళినా నీకు సహాయము రాదు. కానీ యేసు దగ్గరకు వచ్చిన నీవు వట్టి చేతులతో తిరిగి నిన్ను పంపడో. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నువ్వు ఈరోజు అలాగే ఆశీర్వదించబడి వెళ్ళాలి. ఈరోజు నువ్వు అలాగే స్వస్థత పొందుకొని వెళ్ళాలి. నువ్వు కూడా ఈ రోజున అద్భుతం పొందుకుని నువ్వు కూడా కనాను స్త్రీలాగా వెళ్ళాలి. ఏ బిడ్డను తీసుకొని వచ్చావు, ఏ భర్తను తీసుకొని వచ్చావు, ఏ భార్యను తీసుకొని వచ్చావు, ఏ సమస్యతో వచ్చావు? నీ బిడ్డలు ద్రోగాలతో ఉన్నారా? నీ బిడ్డలు చీకటాత్మలతో ఉన్నారా? నీ కుటుంబం భయంకరమైన శోధనలో ఉందా? ప్రభు అంటున్నాడు, నేను నిన్ను విడిపిస్తా, నేను నీకు సహాయం చేస్తా. నీ సమస్య నా దగ్గరికి తీసుకొని రావాలి. దేవుడు అంటున్నాడు, నీ సమస్య ఆయన చేతికిస్తే ఆ కనాను స్త్రీని తన కుమార్తెను బాగు చేసినట్టు, కనాను స్త్రీ తన సమస్యను ఎవరి దగ్గరికి తీసుకొచ్చింది? చెప్పండి ఒకసారి, ఎవరి దగ్గర తీసుకొచ్చింది? ఆ ఊరిలో సర్పంచ్ గారి దగ్గర తీసుకెళ్ళిందా? సర్పంచ్ గారు ఏం చేస్తారు? చూద్దాంలే అమ్మ అంటాడు. చెప్పండి, మీ ఊరు సర్పంచ్లు ఏమంటారు? ఏంట్రా అంటారు. సార్ ఇది అవసరం సార్, చూద్దాం లేరా, ఇప్పుడు మనదే గవర్నమెంట్ 2 రోజులు ఆగు అంటాడు. ఈ గవర్నమెంట్ అయ్యేదాకా ఇదే మాట అంటాడు. అయిపోయాక అంటాడు, అరే మనది అయిపోయిందిరా అంటాడు. ఎప్పుడు ఎవడు చూడగలిగే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారా. నీ అవసరత ఏమి, నీ అక్కరేమి, నువ్వు ఈరోజు ప్రభు దగ్గర చెప్పాలి. కనాను స్త్రీ చెబుతుంది,
నా బిడ్డను బాగు చేయయ్యా, నా బిడ్డను స్వస్థపరచయ్యా అని అడుగుతుంది. నువ్వు కూడా ఈరోజు అడుగు. నువ్వు కూడా ఈరోజు ప్రభుతో చెప్పు, నీ ప్రభువుకి అసాధ్యమైంది ఏది లేదా. నువ్వు అనుకోవచ్చు, నాకు ఇది అసాధ్యం, డాక్టర్లకి ఇది అసాధ్యం, వైద్యులకి ఇది అసాధ్యం, ఇది జరగదు, ఇది జరగదు. దైవజనులు చెప్పారులే కానీ ఇది ఎట్ట జరుగుద్దని. నువ్వు దైవజనులు చెప్పారులే కానీ ఇది ఎట్ట జరుగుతుంది. నీ భర్త, మీ ఇద్దరు సాక్ష్యాన్ని విని మీ ఊరు వాళ్ళు ఊరిక పావని ఏందమ్మా, ఆపరేషన్ అయిపోయాక పిల్లలు ఎట్లా పుడతారు, ఆపరేషన్ అయిపోయాక పిల్లలు ఎట్లా పుడతారు, చెప్పినోడి కన్నా ఉండాలి, విన్న నీకన్నా ఉండాలంట. అలాగనే అడిగింది ఒక ఆమె, అలాగనే అడిగింది ఒక ఆమె. మనం ముసలోళ్ళం, మనం ఏమయ్యాం? ముసలోళ్ళం అయ్యాం. నువ్వు నడవలేకపోతున్నావు, నేను నడవలేకపోతున్నా, అందులో నా గర్భమేమో మృతతుల్యం అయిపోయింది, మనకు పిల్లలు ఎట్ట పుడతారో పిచ్చోడా ఆయన చెప్తూ నువ్వెట్టింటున్నావు రా అంది. ఎవరిని? భర్తని. ఎవరామా? ఎవరామా? శారా, అబ్రహాము భార్య. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే దేవుడు వచ్చి అంటున్నాడు, అబ్రహాం ఏంటి మీ ఇద్దరి ఇంట్లో మీటింగ్ చేశారు అన్నాడు. ఏం లేదు ప్రభు, మా ఏమో నమ్మట్లేదు అన్నాడు. నమ్మని వాళ్ళు ఉన్నారు ఇక్కడ కొంతమంది. నమ్మని వాళ్ళు అంటారు, పావని భర్తతో అంటారు, రే పాస్టర్ గారు ఏదో అట్లా చెప్పాడు రా మిమ్మల్ని సంతోషపరచడానికి, ఆయన మాట ఎట్టున్నారా బాబు, ఆపరేషన్ అయిపోయిందిగా, పిల్లలు ఎట్లా పుడతారా? మరి మృతతుల్యమైన గర్భములో బిడ్డలు పుట్టినప్పుడు ఆపరేషన్ అయిన గర్భములో బిడ్డలు ఎందుకు పుట్టరు? పుడతారా మీరు చెప్పాలా? జరుగుద్దా జరగదా మీరు చెప్పాలి. జరుగుద్దంటే అల్లు అనండి, వావ్, జరుగుద్దంటే అల్లు అనండి, బిగ్గరగా చెప్పండి. జరుగుద్దా లేదా? జరుగుద్దా లేదా? ఎవరు చేసేది అద్భుతం చెప్పండి, ఎవరు చేసేది అద్భుతం? మనుషుడు వల్ల కాదు. డాక్టర్ చెప్తాడు, ఛాన్స్ లేదమ్మా, ఆపరేషన్ అయిపోయింది, సారీ మా వల్ల కాదు అంటారు. యేసు ప్రభులో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే, వాళ్ళు కాదు అంటే ఆయన అవును అంటాడు. డాక్టరు చెయ్యలేనిది, నా వైపు చూడండి, డాక్టరు చెయ్యలేనిది యేసయ్య మాత్రమే చేయగలడు. ఆవిడ గర్భము మృతతుల్యమైపోయిందట, ఉడికిపోయిందట, అసలు ఇక పని చేయడానికి అవకాశమే లేదు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ గర్భమును తెరిచి కుమారునిచ్చాడు. పావని ఛాలెంజ్ నీ డాక్టర్లకు, నీ కుటుంబీకులకు, నీ బంధువులకు చెబుతున్నా నేను, నువ్వు తిరిగి యేసు నామములో మరలా నీ గర్భసంచి ఓపెన్ అవుద్ది. నువ్వు నమ్మాలంతే, నువ్వు నమ్మాలంతే, నువ్వు విశ్వసించాలంతే. ఆవిడ విశ్వసించింది, ఇంటికి వెళ్ళి చూసిందట. ఏ టైంలో యేసయ్య చెప్పాడో ఆ టయానికి ఆవిడ బాగుపడిందట. అసాధ్యమైన వాటిని చేయగలిగేవాడు యేసయ్య. డాక్టర్లు కొన్ని చేస్తారు. ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? తుమ్ములు వస్తున్నాయండి, మందులు ఇస్తారు. తలనొప్పి వస్తుందండి, మందులు ఇస్తారు. కడుపు నొప్పి వస్తుందండి, మందులు ఇస్తారు. మరి డాక్టర్లు చేతకాయి. ఇందాక ఒక బిడ్డ చెప్పింది, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందట. డాక్టర్ల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, ఆమెకు నేను చెప్తున్నా, కష్టం అమ్మా, ఇది మన వల్ల కాదు, స్టేజ్ దాటిపోయింది, ఇది ఎవడు ఏం చేయడు, ఏ డాక్టర్ కూడా ఏమీ చేయలేడని చెబుతారు. కానీ నేను చెబుతున్న సేవకుడిగా, డాక్టరు చేయలేందే యేసయ్య చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన అంటే, డాక్టర్లు చేయలేని కార్యాలు జరిగించే స్థలమే ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన. గట్టి చప్పలు కొట్టాల. నువ్వు చెప్పు మీ ఊర్లో, ఒరే పిచ్చివాడా, ఎవరు చేయలేని పనిని యేసయ్య చేస్తాడు రా. పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన విజయవాడలో మొదటి మంగళవారం జరుగుద్దని నువ్వు తీసుకురా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను చెప్తున్నా, సవాల్,
దేవుడు చేయలేని కార్యం ఈ భూమి మీద ఏది లేదు. బిగ్గరగాలని చెప్పండి. నేను చెప్పగలను, ఆయన మాత్రమే శక్తిమంతుడు, ఆయన మాత్రమే దమ్మున్న దేవుడు. గట్టిగా చెప్పలు కట్టాలా, కొట్టాల గట్టిగా, కొట్టాల గట్టిగా. హల్లెలూయా. ఆవిడ స్వస్థత పొందింది, తన బిడ్డను బాగు చేసుకుంది, తన కుమార్తెను బాగు చేసుకుంది. తన సమస్యను యేసయ్య దగ్గర ఎప్పుడైతే చెప్పిందో, తన అక్కర యేసయ్య చేతిలో ఎప్పుడైతే పెట్టిందో, తన వేదన యేసు ప్రభు చేతికి ఎప్పుడు అప్పగించిందో యేసయ్య బాగు చేశాడు. అందుకనే పేతురు అంటారు, మీ చింత యావత్తు ఎవరి మీద వేయాలి? మీ నాన్న మీద కాదు, మీ అమ్మగారి మీద కాదు, మీ ఆవిడ మీద కాదు. కొంతమంది మగాళ్ళు ఏం చేస్తారు, కష్టం రాగానే ఇదిగో మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మగారిని అడుగురపో, ఇదిగో మీ ఇంటికి వెళ్ళి మీ నాన్నగారు అది ఇస్తున్నారు ఇవ్వలేదు పో తీసుకురాపో. ఇది కష్టం రాగానే అమ్మను నాన్న అత్తగారులు కాదు, ఎవరి వైపు చూడాలి చెప్పట్లు, ఎవరి వైపు చూడాలి? బిగ్గరగా చెప్పండి, వదిలిపెట్టండి నేను మిమ్మల్ని, గట్టిగా చెప్పండి. ఎవరి వైపు చూడాలి? యేసయ్య వైపు చూడాలి. ఆవిడ చూసింది, బాగుపడ్డది, తన కుమార్తెను బాగు చేసుకుంది. యేసు ప్రభు వారి దగ్గరికి ఇంకో ఆయన వచ్చాడు. ఆయన కుష్టు రోగము కలిగిన వ్యక్తి. దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డది, చూద్దాం ఆ మాట. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయంలో 40వ వచనము నుంచి రాయబడ్డది. ఒక కుష్టు రోగము కలిగిన వాడట. ఏ రోగము చెప్పండి, చెప్పండి, ఏ రోగము? కుష్టు రోగం. కుష్టు రోగం వల్ల ఎవరైనా పట్టుకుంటారా? ఇక్కడ ఎవరన్నా కుష్ఠరోగాన్ని నేను పట్టుకుంటారన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఒక 1000 రూపాయలు ఇస్తా. కుష్ఠు రోగంతో ఉన్న వాళ్ళు పట్టుకుంటాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. 1000 రూపాయలు ఇస్తా. ఎవరు? ఒకసారి సైకిల్ మీద సువార్త చేస్తున్నప్పుడు నేను దేవుడు నన్ను ఎలా పరీక్షించాడంటే కొన్ని 100 సార్లు పరీక్షించాడు. వీడు పనికొస్తాడా పనికిరాడు తూకం వేసాడు. ఆ తూకంలో ప్రతిసారి నేను బరువే తూకాను. దేవునికి స్తోత్రం. ఒక కుష్ఠ రోగం కలిగిన ఆయన రోడ్డు మీద పడిపోయినాడు. అప్పుడు నా సంఘంలో ఒకే ఒక సహోదరి సంఘానికి వచ్చేది, ఒక్క వ్యక్తి. ఆ ఒక్క వ్యక్తి కోసం 37 కిలోమీటర్ సైకిల్ మీద వెళ్ళేవాడిని. 3 సంవత్సరాలు ఒక ముసలావిడ నా విశ్వాసి. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు 3 సంవత్సరాలు ఒక దగ్గరికి వెళ్తారా? మీరేమంటారంటే వచ్చి ఈ ముసలి ఉన్న ఒకటే పోయినా ఒకటే, ఎందుకురా బాబు అని వదిలేస్తారు. కానీ వదిలే నేను 3 సంవత్సరాలు ఆమె దగ్గరికి వెళ్తే ఆమె నాకు పెద్ద కానుక ఇచ్చింది ఒకరోజు. ఏమిటా కానుకంటే లీటరు మంచి శ్రేష్టమైన పాలు. అప్పుడు గేదె ఈనిందట. అయ్యగారు మీకు పెరుగు ఇష్టం కదా, జున్ను బాగా తింటారు కదా, ఈ పెరుగు తీసుకొని పాలు తీసుకొని తోడు పెట్టుకోండి అని లీటర్ పాలు ఇచ్చింది. ఎందుకంటే నేను అప్పుడప్పుడు చెప్పేవాడిని, నీకేమి ఇష్టమయ్యా అనేది. నాకు పెరుగు ఇష్టం అనేవాడిని. ఎందుకు ఇష్టమయ్యా అన్నది. ఒకరోజు నేను పెరుగు తినాలనుకున్నాను కానీ మా అమ్మ నాకు పెట్టేది కాదు. పెరుగు అవగానే పాలు తోడేసుకొని పైన పెట్టుకునేది మా అమ్మ. నాకు పెరుగు ఇష్టం కానీ మా అమ్మ నాకు పెట్టలే అన్న. కొడక ఈ పెరుగు పాలు తీసుకుని పెరుగు తోడు పెట్టుకుని తినిపో అన్నది. అబ్బా ఆసక్తి, ఎంత ఇష్టం పెరుగు అంటే. గడ్డ పెరుగు అంటే ఎవరికి ఇష్టం అంటే చెప్పండి. ఈయనకు కూడా ఇష్టం వేయలేదు చేయట్లేదు పాపం, ఇష్టపడుతుంది. సంతోషంగా వెళ్తున్నాను పాలు తీసుకొని. మిట్ట మధ్యాహ్నం ఇంకొక చోట సర్వీస్ వాక్యం చెప్పాలి వేరే చర్చిలో. అప్పుడు మనకి చర్చి లేదు, వేరే చర్చిలో వాక్యం చెప్పడానికి పిలిచారు. వేగంగా వెళ్తుండే ఒక కుష్టి వ్యాధి వచ్చిన ఆయన రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు. సైకిల్ వేసుకొని చూసి ఆ ఎంజోలు మనకి ఎందుకు వెళ్ళిపోతున్నా. ప్రభు అన్నాడు, ఎక్కడికి పోతున్నావు అన్నాడు. ప్రభు టైం అవుతుంది వాక్యం చెప్పాలి అక్కడ అని. మరి ఆయన ఎవరు చూస్తారు పో అన్నాడు. సైకిల్ ఆపి వెనక్కి తిరిగి వచ్చాను. ఆపి ఆయన చూస్తే దాహం అవుతుందయ్యా, దాహం అవుతుందయ్యా అంటాడు. నేనేమనాలా? ఏమనాలా? మంచిగా మాట్లాడాలా? మంచిగా మాట్లాడలే. రోడ్డు మీద ఈ టైంలో ఇక్కడ దాకా ఏం చేస్తున్నావు నువ్వు అసలు? దాహం అవుతుంది, దాహం అవుతుంది అంటున్నావు. ఇక్కడ ఎవడిస్తాడని వచ్చావు? నువ్వు ఎవరు పోస్తారని వచ్చావు? చచ్చిపోతావు తెలుసా నీకు? వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళాడు, సెంటర్లోకి వెళ్ళాను, అరుస్తున్నా. పోటలే, దాహం అవుతుంది, ఏదో ఒకటి అయ్యా అంటాడు. నా దగ్గర లేవు, ఏదో ఒకటి చేయని చచ్చిపోతా అంటాడు. లేవయ్యా, లేవు నా దగ్గర ఎక్కడ అయ్యా నేను అంటున్నా. ఏదో ఒకటి పోయా అంటాడు. ప్రభు అంటున్నాడు,
పాలున్నాయిగా ఇవ్వన్నాడు. పాలున్నాయిగా ఇవ్వన్నాడు. నేనంటున్నా, నేను ఈయన ప్రభువా, ఇది నువ్వు మాట్లాడేది కాదు. పాలు ఇవ్వమని నువ్వు చెప్పట్లా, నా మనసు అట్లా అనిపిస్తుంది కానీ నువ్వు చెప్పట్లా. నేను అప్పుడు మనం కూడా అట్లా అనుకుంటాం. దేవుడు చెప్పేటప్పుడు మనం కాదు. నేను కూడా అలాగే అనుకున్నా. ప్రభు అన్నాడు, ఆ పాలు ఇవ్వన్నాడు. సాయంత్రం పెరుగు మరి నువ్వు ఇవ్వన్నాడు. పాలు తీసి పాలు తాగుతావా అన్న. ఏదో ఒకటి బుయ్యా చచ్చిపోతా అన్నాడు. చెయ్యి చాచంటే ఏళ్ళు లేవు, అందుకే నీ మాటలు చెప్పే. ఇప్పుడు ఆ చేతుల్ని ఎలా పట్టుకొని ఆ చేతుల్లో ఈ పాలన్నిటిని వంచుతుంటే ఆయన తాగుతున్నాడు. చేతికి వేళ్ళు సరిగా లేకపోవటం వల్ల పడిపోతున్న ఈ పాలు ఆయన చేతులు పట్టుకొని దేవుడు చెప్తున్నాడు, ఆ కుష్టి చేతులు ఎలా తాకాను, పాలు పోసాను. ఆ తర్వాత వెళ్ళిపోయాను, వెళ్ళిపోయాడు. ఒక 10 రోజుల తర్వాత దేవుడు చెబుతున్నాడు, కుమారుడా, నీ దగ్గరికి నేను వచ్చా, నిన్ను పరీక్షించా, నేను పెట్టిన పరీక్షలో నువ్వు గెలిచావు. హల్లెలూయా. అప్పుడప్పుడు దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. కుష్టి వ్యాధి కలిగిన వాడు వచ్చాడు. ఆ కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి వచ్చి అంటున్నాడు, యేసయ్యా, నీకిష్టమైతే నన్ను స్వస్థపరచు. చెప్పండి, నీకిష్టమైతే నన్ను స్వస్థపరచు. దేవుడికి ఇష్టం కాని దేవుంది చెప్పండి. ఒక రోగిని బాగు చేయడం దేవునికి ఇష్టం. ఒక రోగిని స్వస్థపరచడం దేవునికి ఇష్టమైంది. ఒక బీదవాడిని ధనవంతులు చేయడం దేవుడికి ఇష్టం. ఒక దరిద్రుని ఆస్తిమంతులు చేయడం దేవునికి ఇష్టం. వెంటనే యేసు అంటున్నాడు, నాకు ఇష్టమే, నువ్వు స్వస్థత పొందుట నాకు ఇష్టమే, నువ్వు స్వస్థత పొందుట నాకు ఇష్టమే. కనికరపడి వాని మీద చెయ్యి చాచి వాడిని ఏం చేశాడట, బాగు చేశాడు. బిడ్డా, దేవుని దగ్గరకు వచ్చాడు బాగు చేయమని, బాగు చేశాడు. యేసు దగ్గరకు వచ్చాడు స్వస్థపరచమని, యేసయ్య స్వస్థపరిచాడు. ఆయన దగ్గరకు వచ్చిన వారు ఎవరిని కూడా త్రోసివేయాల. తన సమస్య, తన బాధ, తన దుఃఖం యేసయ్య చేతులు పెట్టాడు. నేను కుష్ఠులయన్ని బాగు చేయన్నాడు, యేసయ్య బాగు చేశాడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వే రోగంతో వచ్చావు, ఏ సమస్యతో వచ్చావు, ఏ ఇబ్బందితో వచ్చావు, నువ్వు ఎవరితో చెప్పవసరలా, యేసయ్యతో చెప్పు, నిన్ను బాగు చేస్తాడు. ఆయన బాగు చేసే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు. చివరిగా మీకు ఒక మాట చెప్పి మీ కొరకు నేను ప్రార్థన చేస్తా. పరిశుద్ధాత్మ దేవుడు మీతో చెబుతున్నాడు ఈ మాట. దినవృత్తాంతములు 2వ గ్రంథములో ఒక అద్భుతమైన చరిత్ర రాయబడ్డది. 20వ అధ్యాయంలో 20వ అధ్యాయంలో ఒక చరిత్ర ఉంది. ఒక్క మాట చెప్పడానికి పరిశుద్ధాత్ముడు ఇష్టపడుతున్నాడు. 12వ వచనం నుంచి 23వ వచనం వరకు ఆ చరిత్ర రాయబడ్డది. అది మీరు చదవవసరంలే, కానీ వినండి. అక్కడ యెహోషాపాతు అని ఒక రాజు ఉన్నాడు. నా వైపు చూడండి, హల్లెలూయా వినండి, వెనకాలలో కూడా చెప్పండి. యెహోషాపాతు రాజు అని ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు మీదకి ఇశ్రాయేలీయుల సైన్యానికి అతను ఒక నాయకుడు, రాజు, గొప్ప అధికారి. ఆ రోజున ఇశ్రాయేలీయుల పక్షమున ఆయన నిలబడ్డాడు. అయితే ఇశ్రాయేలులు అనగా దేవుని ప్రజలు, ఈ దేవుని ప్రజల మీదకు కొంతమంది శత్రువులు యుద్ధం చేయడానికి బయలుదేరారు. యుద్ధం జరగబోతుంది, దేవుని ప్రజలను చంపబోతున్నారు అని రాజు తెలుసుకోగానే భయపడ్డాడు. అమ్మో, వాళ్ళ బలం చాలా పెద్దది, వాళ్ళ బలగం చాలా పెద్దది, వాళ్ళు చాలా శక్తిమంతులు. మరి మనం ఏం చేద్దామని ఆలోచించి ఇశ్రాయేలీయులందరికీ ప్రార్థన చేయడానికి రమ్మని కబురు చేశాడు. అందరూ వచ్చారట. అది ఏం ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థన. దేవుని స్తోత్రం చెప్పండి. సమస్య వచ్చినప్పుడు ఏ ప్రార్థన మొదలుపెట్టారు? సమస్య వచ్చినప్పుడు ఏ ప్రార్థన మొదలుపెట్టారు? సమస్య వచ్చినప్పుడు ఏ ప్రార్థన మొదలుపెట్టారు? మీరు కడుపు నిండి తిని రాకండి. ఈ ఆరాధనకు వచ్చినప్పుడు కడుపు నిండి తిని రాకండి. మీ సమస్య పరిష్కరించబడాలని ఉపవాసంతో రండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
వారు ప్రార్థన చేయడం ప్రారంభించి దేవుణ్ణి ఏమడిగారో అది చెప్పడానికి నేను దేవుడి సన్నిధిలో ప్రయత్నం చేస్తున్నాను. మోకరించి దేవుని అడుగుతున్నారు, అయ్యా శత్రు బలం చాలా పెద్దగా ఉంది, శత్రు బలం చాలా గొప్పగా ఉంది, వారిని జయించుటకు మాకు శక్తి చాలదు, వారిని ఓడించడానికి మా బలము సరిపోదు, మాకేమీ తోచట్లేదయ్యా అని ఏడుస్తున్నారు. ప్రియ దైవ జనాంగమా, ఈరోజు నువ్వు అదే చేయాలి. నీ ముందున్న శత్రువుని, నీ ముందు ఉన్న శత్రువు అనబడి నీ అప్పుని, నీ ముందున్న శత్రువు అనబడి నీ రోగాన్ని నువ్వు జయించలేవు. అది నీకంటే అది బలమైనది. అప్పుడు నువ్వేం చెప్పాలి తెలుసా? ప్రభు దగ్గర, దాన్ని నేను జయించలేకపోతున్నానయ్యా, నాకేం దిక్తోచట్లేదయ్యా, నా కుటుంబ పరిస్థితులు నాకేం అర్థం కావట్లేదయ్యా, దాన్ని జయించే శక్తి నాకు ఇవ్వని దేవుని దగ్గర నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. యెహోషాపాతు అడిగాడు, నా బలం సరిపోవట్లేదయ్యా వాడిని కొట్టడానికి. నువ్వు కూడా అలాగ అడుగు, ప్రభువా నా బిడ్డలు పెళ్లి చేయడానికి నా శక్తి సరిపోవట్లా, నా కుటుంబాన్ని పోషించడానికి నా బలం సరిపోవట్లే, ఇల్లు కట్టుకోవడానికి నా శక్తి సరిపోవట్లే, ఉద్యోగం పొందుకోవడానికి నా శక్తి సరిపోవట్లే, నాకు నీ బలం ఇవ్వయ్యా, నీ సహాయం కావాలయ్యా, నువ్వు నా వైపు చూడయ్యా అని గనక అంటే యెహోషాపాతు అంటున్నాడు, మాకేం తోచట్లేదయ్యా. ఒక్కొక్కసారి మనకేమి సమస్యల మీద సమస్య, సమస్యల మీద సమస్య మన మీద పడుతుంది, మనకేమి అర్థం కాదు, కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఏదో ఒకటి చేయండి అని మీ మిస్సెస్ అంటే చేయాలి నాకు అర్థము కాటలే, అప్పుల మీద అప్పులు వచ్చి డోర్ కొడతాను, నాకు నీకేం అర్థం కాదు. నీ భార్య వారం హాస్పిటల్లో ఉందనుకో, నీకేమీ అర్థం కాదు. నీ బిడ్డలు లోకంలో పడిపోయి పాపంలో పడ్డారు, నీకేం అర్థం కాదు. ఏంది ఇలా అయిపోతుంది నా కుటుంబం అని. దిక్కు తోచని పరిస్థితుల్లో శత్రువుని మనం ఓడించడం కష్టమైన దినాల్లో మనల్ని నాశనపరిచే శత్రువుని ఓడించడానికి మనం ఎక్కడికి రావాలంటే దేవుని పాదాల దగ్గరకు రావాలి. గట్టిగా చెప్పకూడదా? హల్లెలూయా. నీకేమి తోచని సమయంలో నువ్వు ఎక్కడికి రావాలి? దేవుని పాదాల దగ్గరకు వస్తే ఆయన ఏం చేస్తాడు తెలుసా? యెహోషాపాతుకి విజయం ఇచ్చాడు. యెహోషాపాతుకి ఘనమైన విజయాన్ని దేవుని ప్రజలకు ఇచ్చాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నీకు విజయం ఇస్తానన్నావు, నువ్వు నా దగ్గరకు వస్తే, నేను నీ కుటుంబాన్ని కడతాను, నా దగ్గరకు వస్తే, నీ పరిస్థితిని మారుస్తాను, నా దగ్గరకు వస్తే, నిన్ను స్వస్థపరుస్తాను, నా దగ్గరకు వస్తే అంటున్నాడు. అందుకని అంటున్నాడు, వాటిని నా యొద్దకు తీసుకొని రండి. వేటిని? మన సమస్యల్ని, మన ఇబ్బందులని, మన బాధలని, మన కన్నిటిని, మన దుఃఖమును, మన వేదనను, మన అవమానములను, మన నిందలను ప్రభు దగ్గర తీసుకెళ్దాం. ఆయన చేతులు పెడదాం. ప్రభువా నువ్వే ఏదో ఒకటి చెయ్యి, నువ్వు చేయకుండా ఎక్కడి నుంచి కదల్లో, ఈ స్టేడియం నుంచి నేను బయటికి వెళ్ళను ప్రభువా, ఈ స్టేడియం నుంచి నేను కదలను ప్రభువా, నువ్వు నా దగ్గరకు వచ్చి నా సమస్య పరిష్కరించే వరకు నువ్వు అడిగితే నీ బిడ్డను బాగు చేస్తాడు, నీ శరీరాన్ని బాగు చేస్తాడు, నీ దేహాన్ని బాగు చేస్తాడు, నీ క్యాన్సర్ని బాగు చేస్తాడు, నీ హెచ్ఐవిని బాగు చేస్తాడు, నీ కిడ్నీలు ముట్టుకుంటాడు, నీ ఇంట్లో ఉన్న చీకటి దురాత్మలను ఆయన కాల్చివేస్తాడు, నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. నమ్మితే ఎక్కడున్నావు అక్కడ లేచి నిలబడు. దేవుడు నీ కోసం కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడ మహోన్నతుడు నీ వందనాలు స్తోత్రాలయ్యా. వచ్చిన ప్రతి వారి మనసును ఎరిగి, వారి గుండెల్లో ఉన్న బాధను ఎరిగి ప్రభా నాయన నీ ప్రజలతో నువ్వు మాట్లాడుతూ వచ్చావు, నీ సేవకు నిలువ పెట్టుకొని ప్రభా నువ్వు మాట్లాడుతూ వచ్చావు తండ్రి. నీకు వందనాలు అయ్యా. ఇదిగో తండ్రి, ఆ యొక్క మీ దగ్గర ఏమున్నాయో అవి నా యొద్దకు తీసుకురండి అన్నప్పుడు, వారిని చేతికి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ప్రభా వారి సమస్యలు పరిష్కరించబడింది అయ్యా. ఇదిగో నాయనా, అవును మాకున్న ఏ సమస్య అయినా అది నీ దగ్గరకు తీసుకురమ్మని నువ్వు అడుగుతున్నావయ్యా. అయ్యా నాయన, నీ దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఆ సమస్యలన్నీ నువ్వు పరిష్కరించే దేవుడు నాయన. అయ్యా ఇదిగో నాయన, ఈ యొద్దకు వారి సమస్య తీసుకొని వచ్చిన కనాను స్త్రీ, అలాగే ప్రభా యెహోషాపాతు, అలాగే కుష్ఠరోగి ప్రభా, వారి సమస్యలన్నీ కూడా నీ దగ్గర తీసుకొని వచ్చినప్పుడు ప్రభా వారి సమస్యలను పరిష్కరించావు, వారికి సమాధానం ఇచ్చావు, వారిని ఆనందంతో నింపావు, వారి శత్రువుల మీద విజయాన్ని ఇచ్చావు, వారికి కావలసిన ప్రతి ఈవిని అనుగ్రహించావు దేవా. ఈరోజు నీ బిడ్డలు కూడా వారి సమస్యలన్నీ నీ చేతికి అప్పగించారు, నీ యొద్దకు తీసుకొచ్చారు అయ్యా. వారందరి సమస్యలను విన్నావు,
వారిని ముట్టుకున్నావు, వారిని బాగు చేసావు, వారి సమస్యలన్నీ పరిష్కరించినందుకు నీకే కృతజ్ఞతలు, స్తోత్రాలయ్యా. ఎంత మంచి దేవుడు అయ్యా. మా సమస్యలన్నీ వినే గొప్పవాడివయ్యా. విని మా కోసం కదిలే దేవుడు అయ్యా. మా సమస్యలన్నీ పరిష్కరించగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు అయ్యా. ప్రతి వారిని దర్శించినందుకు వందనాలు. దూరాన్ని ఉండి ఈ లైవ్లో పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా నువ్వు దర్శించావు, వారి సమస్యలు కూడా నువ్వు పరిష్కరించినందుకు వందనాలు దేవా. నాయనా, ఇక్కడ చేరి కూడిన ప్రతి ఒక్కరు కూడా ఎల్లవేళలా ఏ సమస్య ఎదురైనా ఎల్లవేళలా నీ మీద ఆధారపడుతూ నీ సన్నిధిలో ప్రార్థించి ప్రతి సమస్యను పరిష్కరించుకున్నట్లుగా నీ కృప దయచేయమని, గుప్పెలు విప్పి ఎవరైతే కానుకలు సమర్పించి ఉన్నారో వారి నిండుగా మీరు ఆశీర్వదించండి. ఏ గుప్పెలతో ఏ చేతితో నీకు ఇచ్చారో ఆ చేతులను సమృద్ధితో నింపమని ప్రార్థిస్తున్నాం. ఈ రాజ్య వ్యాప్తిలో వారు నన్ను విత్తి ఉన్నారు ప్రభువా కానుక. అయ్యా, నీ యొక్క రాజ్యంలో ఉన్న ప్రతి ఆశీర్వాదం వారికి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. సహాయం చేయండి. దూరాన్ని ఉండి కూడా ఎవరైనా లైవ్ ద్వారా కానుకలు పంపి ఉన్నట్లయితే వారికి అందించబడిన అయ్యా వారికి ఉన్న అనుకూలమైన ఫెసిలిటీస్ని బట్టి కానుకలు పంపి ఉన్నారేమో ప్రభా, వారిని వారి కుటుంబాలను కూడా నేడుగా దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.